ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు తన దాసులైనటువంటి రెవరెండ్ కోనేరు ప్రసాద్ గారిని ప్రేరేపించి మరి 21 దినములు ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠ చేసుకొని మరి మారుతున్న సమాజ పోరాటాల పరిస్థితులలో ఆత్మీయులైనటువంటి యువకులు యవ్వన కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గురించి ప్రార్థించుటకు మరి వారి ఎడల దేవుడు వారికి ఇచ్చిన భారమును బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి 21 దినములు ఆ ప్రత్యేక నిబంధన పూర్తి చేసుకుని మరి దినం మరి ఏ విషయమైతే భారం కలిగి ప్రభు యొద్ద కనిపెట్టారో ఆ విషయాన్ని గురించి మరి యవనస్తులతో సంఘముతో అలాగే సహవాసంతో దేవుని నడిపింపును గూర్చి దేవుడు తనకిచ్చిన ఆలోచన గురించి తెలియపరచడానికి ఏర్పాటు చేసిన దిన కూడికను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నన్ను కూడా చిన్న మాట చెప్పమని అడిగారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది మాటలు పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. యాక్చువల్గా ఇది ఒక సందేశం, సిద్ధపడిన సందేశం వంటిది కాదు, కానీ హౌ డు వి ట్యాకిల్ ద యూత్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్, ఆర్ హౌ డు వి ప్రజెంట్ ద గాస్పెల్ టు ద యూత్ ఇన్ ఏ టెక్నికల్లీ సోఫిస్టికేటెడ్ మోడర్న్ వరల్డ్. 2 ప్రశ్నలు ఈ దినాన సంఘం ముందు తలెత్తుతున్నాయి. ఒకటి, మారుతున్న ప్రపంచ పరిస్థితులలో యవనస్తులను యవన కుటుంబాలను ఏ రీతిగా సంఘములో స్థిరపరచాలి. రెండవదిగా, టెక్నాలజికల్గా పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని వారి హృదయాలకి హత్తుకునేటట్లు ఎలాగూ ప్రకటించగలగాలి. మొదటిగా, దేవుని వాక్యము అన్ని యుగములకు సరిపడినది అని చెప్పి దేవుని వాక్యమే సెలవిస్తుందండి. సృష్టించబడిన దినం నుండి రాతి యుగం మొదలుకొని నేటి ఆధునిక యుగం వరకు మానవ జీవన విధానము, విద్యా వైజ్ఞానిక పరిమాణాలు ఎంతో మారినప్పటికీ, మార్పు చెందుతూ ఉన్నప్పటికీ దేవుని వాక్యము ప్రతి తరంలో కూడా, ప్రతి యుగంలో కూడా ఏ రీతిగా ప్రభావితం చేసిందో చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో ముందుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి రేపటి యువత వారికి కావలసినది ఏంటి ఆత్మీయంగా అన్నదానికి ముందుగా వారు ఉన్న పరిస్థితులను 3 పాయింట్స్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఏ హైలీ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజున యువత పోటీ ప్రపంచంలో ఉన్నారండి. విద్యలో పోటీ ఉంది, ఉద్యోగంలో పోటీ ఉంది, కుటుంబంలో పోటీ ఉంది, వ్యాపారాల్లో పోటీ ఉంది, కెరీర్ పరంగా ప్రాముఖ్యంగా ఎంతో పోటీ మనం చూస్తున్నామండి. సో ఈ పోటీ ప్రపంచంలో 3 విషయాలు యువతని బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి, ది వాంట్ స్పీడ్. వారికి త్వరగా పనులు అయిపోవాలండి. అగైనెస్ట్ ద టైం.
ఉద్యోగం వెంటనే వచ్చేయాలి, ప్రాజెక్ట్ వెంటనే కంప్లీట్ అయిపోవాలి, భవిష్యత్తు త్వరగా స్థిరపరచబడాలి. ఉన్న టెక్నికల్ ఫెసిలిటీస్ని బట్టి త్వరగా ఏదైనా సాధించాలి. స్పీడ్ అన్నది ఒక ఎలిమెంట్ యువతను బాగా ప్రభావితం చేస్తుంది. రెండవది ఏంటంటే టెక్నాలజీ. ఆధునిక పరిజ్ఞానము యువతను బాగా ప్రభావితం చేస్తుంది. ఏదైనా నిమిషాల్లో చేరవేయగలిగినటువంటి పరిజ్ఞానం, దేన్నైనా స్వతంత్రంగా చెప్పగలిగినటువంటి ఆధునిక మాధ్యమాలు లైక్ యూట్యూబ్, ఫేస్బుక్. సో పీపుల్ ఆర్ డ్రివెన్ బై ద టెక్నాలజీ. సో ఏదైతే టెక్నాలజీకి అందుబాటులో లేదో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఒకటి స్పీడు, రెండవది టెక్నాలజీ, మూడోది ఏంటంటే కంఫర్ట్ లైఫ్ అగైనెస్ట్ ద వాల్యూస్. బాగా సెటిల్ అయిపోవాలి, అందరికంటే బాగుండాలి. ద్రవ్యం, పరపతి, హోదా ఇవన్నీ ఏవైనా కావచ్చండి. టార్గెట్ ఓరియంటెడ్, వాటి కొరకు విలువలతో సంబంధం లేదు కొన్నిసార్లు. ఇది కేవలము నేటి యవనస్తుల సమస్యలు అంటే ద కోర్స్ ఆఫ్ టైం, కాల చరిత్రలో మారుతున్న పరిస్థితులు, మారుతున్న తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా యువత మీద ప్రభావితం చూపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయత యొక్క ఆవశ్యకత ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యము ఒకటి స్పష్టంగా సెలవిస్తుంది. నోబడీ ఈజ్ ఫాస్టర్ దెన్ ద క్రియేటర్. నువ్వు స్పీడ్గా ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ స్పీడ్ అనేది నీకున్న పరిజ్ఞానాన్ని బట్టి స్పీడ్ కానీ దేవుని యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే తగిన సమయం అని దేవుడు మాట్లాడుతున్నారండి. విశ్వాస జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకి వివాహం అయితే మరో చోట నుంచి నువ్వు బయలుదేరి 10 నిమిషాలు నువ్వు అక్కడికి రావచ్చు. మరొక వ్యక్తి అరగంటలో రావచ్చు, కానీ కార్యక్రమం ప్రారంభమయ్యేది మాత్రం 10 గంటలకి. You need to understand that there is a time set for everything, and the time is set by God, even in every individual's life. నువ్వు పరిగెత్తటాన్ని బట్టి దేవుని సమయాన్ని దాటిపోలేవు, నెమ్మదిగా ఉండటాన్ని బట్టి దాన్ని పోగొట్టుకోలేవు. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, దేవుని సమయం కొరకు నువ్వు కనిపెట్టగలిగితే దానికి కావలసిన స్పీడే కానీ దానికి కావలసినటువంటి వేగాన్ని దేవుడే నీకు దయచేస్తాడండి. రెండవది నాలెడ్జ్, టెక్నాలజీ. ఎస్, బైబిల్ ఈజ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చిన వాక్యం బైబిల్ అని అనుకోవచ్చు. బట్ ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యమే. పోస్టల్ మెయిల్లో నుంచి ఈమెయిల్లోకి వచ్చాం, హోమ్ కుకింగ్ నుంచి ఫాస్ట్ ఫుడ్కి వచ్చాం, తర్వాత స్లో ప్రాసెస్లో నుంచి స్పీడ్ ప్రాసెస్లోకి వచ్చాం. ఇవన్నీ కూడా జ్ఞానం మనకిచ్చిన అవకాశాలే కానీ
వీటన్నిటికీ ఆధారమైనది ఈ జ్ఞానమునకు ఆధారమైనది దేవుని వాక్యాన్ని బట్టి దేవుడే. యోహాను రాస్తూ అంటాడు, గాడ్ ఈజ్ ద సోఫియా, హీ ఈజ్ ద విజ్డమ్. సో టెక్నాలజీ మనకి ఎంతున్నా దాన్ని అందిపుచ్చుకొని దాన్ని అనుకూలంగా వాడుకోగల జ్ఞానాన్ని దేవుడే ఇవ్వాలి. మళ్ళీ నువ్వు పుస్తకం అంతా బట్టినే ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి సమయానుకూలమైన ఆ జ్ఞాపక శక్తి నీకు రావాలంటే దేవుడు చేయాల్సిందే. ఒక పనిలో నువ్వు ఎంత మాస్టర్ అయినా ఆ చురుకుదనం దేవుడు ఇవ్వాల్సిందే. దేవుని వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము. సో టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు క్యాచ్ అప్ విత్ ద అప్డేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్, బట్ అట్ ద సేమ్ టైమ్ టు కీప్ ఇట్ ఎఫెక్టివ్లీ result oriented, you need to depend on God. అక్కడ మరలా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. సో వన్ టైం, నీ టైం కన్నా దేవుని టైం ఈజ్ ఇంపార్టెంట్. రెండవది రిసోర్సెస్, నాలెడ్జ్, టెక్నాలజీ, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్, బట్ దే ఆల్ ఆర్ కంట్రోల్డ్ బై గాడ్. దేవుడు అనుమతి ఇవ్వకుండా వేవి కూడా నీకు ఉపయోగపడవండి. మూడవది కంఫర్టబుల్ లైఫ్. నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యం, లక్ష్యం ఒక వైద్యుడు అవ్వాలనో, ఒక శాస్త్రవేత్త అవ్వాలనో, ఒక ఇంజనీర్ అవ్వాలనో, ఒక లక్షాధికారి అవ్వాలనో, ఒక సంపన్నుడు అవ్వాలనో, అందరికంటే హెచ్చుగా ఉండాలనో, దట్ ఈజ్ ఎ హ్యూమన్లీ డ్రివెన్ యాంబిషన్. నాట్ ఆల్ ద హ్యూమన్ అంబిషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ప్రపంచంలో మనిషి ప్రతి ఆలోచన కూడా విజయవంతం అయిపోతే పాటికి ప్రపంచం ఇలా ఉండేది కాదు. అలెగ్జాండర్ ఫెయిల్ అయ్యేవాడు కాదు, నెపోలియన్ ఫెయిల్ అయ్యేవాడు కాదు, సోక్రటీస్ ఫెయిల్ అయ్యేవాడు కాదు, హిట్లర్ ఫెయిల్ అయ్యేవాడు కాదు. నేడు మోడర్నిజం కూడా ఈ కరోనాను బట్టి బలహీనమయ్యేది కాదు. దేవుని వాక్యంలో ఒక వచనం ఉంది, చదివి నేను ముగిస్తాను. ఏమనంటే, ప్రయాసపడు వాని వలననైనను పొందగోరు వాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. There are three things Paul is telling to Romans. You know that Roman church is based on wisdom. రోమా పట్టణము ఫిలాసఫీ మీద కట్టబడిన పట్టణం. ఆ ఫిలసాఫికల్ వరల్డ్లో వేర్ అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్ వర్ లివింగ్, ఆ ఫిలసాఫికల్ వరల్డ్లో రోమన్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళకు రాస్తూ అంటాడు పౌలు, 3 మాటలు చెప్తున్నాడు. పొందగోరు అనే వలన నేనను అంటే హ్యావింగ్ అన్ అంబిషన్. రెండవది ప్రయాసపడు అనే వల్ల నేనను అంటే వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ దట్. లోకంలో ఈరోజు ఆ రెండే చెప్తే, యూ షుడ్ హ్యావ్ ఎన్ అంబిషన్ అండ్ యూ షుడ్ వర్క్ హార్డ్. పాల్ ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ ఆ రెండింటితో అవ్వదు. సింపుల్ కొట్టవతలు పడేశారండి. నువ్వు అంబిషన్ కలిగి హార్డ్ వర్క్ చేయడాన్ని బట్టి ఈజ్ నాట్ కంప్లీట్. బట్ దెర్ ఇస్ అ గాడ్ హూ హ్యాస్ టు షో హిస్ గ్రేస్. కరుణించు దేవుని వలననే అగును. ఫ్రెండ్స్, yes, we need speed, but we can never be faster than God. Yes, we need technology, but it is comparatively, it should be used by God. God should give us the direction. Finally, your target, నీ జీవిత లక్ష్యం, అది దేవుని చేత ద్వారానే సమన్వయపరచబడాలి. సో కాబట్టి యూ నీడ్ టు ఈక్వల్లీ సీ ద నాలెడ్జ్ అండ్ ద ఫెయిత్. జ్ఞానం ఎంత అవసరమో దేవుని వాక్యం కూడా అంతే అవసరం. యూ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ ఫాస్టర్ టు యువర్ స్పీడ్, యాడ్ ద స్క్రిప్చర్.
అండ్ యూ విల్ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జ్ఞానాన్ని బట్టి వాక్యం చదువు, దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలను బట్టి వాక్యం చదువు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి వాక్యం చదువు. అప్పుడు ఆ వాక్యం నీకు ఎలా ఉపయోగాలో నీకు ఉపయోగపడుతుంది. ఒక విద్య లేని పామరుడికి ఆ స్థాయిని బట్టి వాక్యం తెలియపరుస్తుంది. విద్య ఉన్నటువంటి జ్ఞానమైనటువంటి నీకు నీ స్థాయిని బట్టి కూడా దేవుని వాక్యం ఏం చేయాలో తెలియపరుస్తుంది.